చరిత్ర గుర్తు తెచ్చుకోండి. ఒకప్పుడు నియంతృత్వం, రాజుల పాలన అనేది బలమైన భావన. అధికారం వాడు గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని బానిసలను చేసి చూసే పాలకుల కాలం అది. ఇక ఆ రోజులు పోయినాయి. సోషల్ మీడియా అనే ఆయుధం ప్రజల చేతికి వచ్చిన తర్వాత తమ రాజ్యం చెల్లుబాటు అవుతుందని కలలు కనే ప్రతి పాలకుడికి, ప్రతి నాయకుడికి ఒప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ వాస్తవానికి తాజా మరియు అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే ఆఫ్రికాలోని తంజానియాలో జరుగుతున్న ఘర్షణ. అధ్యక్షులు, పాలకులు ఎంత శక్తివంతులైనా ప్రజలు తమ అధికారాన్ని తీసుకోవడానికి ఏమాత్రం భయపడట్లేదు. అసలు తంజానియాలో ఏం జరిగింది? అక్కడ హింస యుఎన్ఓ వరకు ఎందుకు వెళ్ళింది? ఈ కథనం మొత్తాన్ని ఎక్కడా ఒక పాయింట్ మిస్ అవ్వకుండా ఇప్పుడు చూద్దాం. తంజానియాలో ఈ స్థాయిలో నిరసనలు, అలాగే హింస జరగడానికి కేవలం ఎన్నికల ఫలితాలు ఒకటే కాదు, లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయి. నియంతృత్వ సంస్కృతి పునరుద్ధరణ, రివైవల్ ఆఫ్ అథారిటేరియన్ కల్చర్. దివంగత అధ్యక్షుడు జాన్ మగుఫులి, ఆయన సమయంలోనే నియంకుశ పాలన మొదలైంది. ఆయన ప్రతిపక్ష ర్యాలీలను నిషేధించారు, అలాగే మీడియాపై ఆంక్షలు పెట్టేవారు. మరియు ఆయన కరోనా వైరస్ సైతం శాస్త్రీయంగా కాకుండా మతపరంగా ఎదుర్కొన్నారు. మగుఫులి మరణించిన తర్వాత సమయ సులుహు హాసిన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సంస్కరణలు తీసుకుని నిషేధించే ర్యాలీలు అనుమతిస్తారని ఆశించారు. మొదట్లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినా మళ్ళా పాత అణచివేత వైపు వెళ్ళడం, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం ఆమెపై నమ్మకాన్ని కోల్పోయింది. యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రజలు ఇప్పటికే అసంతృప్తి ఉంది. ఎన్నికల్లో మోసం జరిగిందనే భావన ఈ అసంతృప్తి వీధిలోకి తీసుకొచ్చింది. అధ్యక్షురాలు హసన్కి 97% పైగా ఓట్లు వచ్చాయని ప్రకటించడం, ప్రజాస్వామ్య దేశంలో ఇది అసాధ్యమని, ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపించింది. నిరసనలకు దిగిన వారిపై భద్రతా దళాలు మితిమీరిన బలాన్ని ఉపయోగించాయి, ఎక్సెసివ్ ఫోర్స్. ప్రతిపక్ష పార్టీ చెడెమాకు చెందిన ఒక అధికారి కిడ్నాప్ అయ్యాడని, హింసకు గురయ్యాడని, చంపబడ్డాడని ఒక ఆరోపణ అయితే ఉంది. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంపై యాసిడ్ దాడులు, కొట్టిన గుర్తులు ఉన్నాయి. యాసిడ్ దాడులు ఏంటంటే ప్రతిపక్ష